హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం డిజైనర్ ఫ్రాక్ని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూద్దామండి. ఏ ఫ్యాబ్రిక్ ఎన్ని మీటర్స్ తీసుకున్నాను అనేది కూడా నేను డీటెయిల్డ్గా చెప్తాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను మీకు మ్యాక్సిమం క్లారిఫై చేస్తాను. ఇక్కడ నేను స్మాల్ సైజ్ వాళ్ళకైతే ఈ ఫ్రాక్ని డిజైన్ చేస్తున్నానండి. సో అప్పర్ బాడీకి వచ్చేసేటప్పటికి కాటన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. ఈ కాటన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి లైనింగ్ అండి. ఇది నేను స్మాల్ సైజ్కి డిజైన్ చేస్తున్నాను కాబట్టి 80 పాయింట్స్ అయితే తీసుకున్నాను, 80 సెంటీమీటర్స్. ఇక్కడ నేను 4 ఫోల్డింగ్లో అయితే వేసుకున్నాను. ఇక్కడ మీరు వీడియోలో చూడొచ్చు నేను ఫోల్డింగ్ అయితే ఎలా చేశానో. మనకి యాక్చువల్ లెంత్ ఎంత కావాలో ఆ యాక్చువల్ లెంత్కి +1 యాడ్ చేసి అయితే ఇక్కడ లెంత్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఎందుకంటే మనకి షోల్డర్ దగ్గర జాయింట్ చేసేటప్పుడు ఒక 1/2 ఇంచ్ పోతుంది. అండ్ కింద మనం అప్పర్ బాడీకి లోవర్ బాడీని మనం అటాచ్ చేస్తాం కాబట్టి ఆ అటాచ్ చేసినప్పుడు ఇంకో 1/2 ఇంచ్ పోతుంది. అలా 1 ఇంచ్ మనకి వేస్టేజ్ అవుతుంది కాబట్టి ఇలా 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇక్కడ నేను షోల్డర్ వచ్చేసి 5.5 డ్రా చేస్తున్నానండి. 5.5 మన షోల్డర్ తీసుకొని ఆర్మ్ డౌన్ కూడా మనం 5.5 తీసుకున్నాం. ఎందుకంటే స్మాల్ సైజ్ కాబట్టి వాళ్ళు తిన్నగానే ఉంటారు కాబట్టి 5.5 అయితే సరిపోతుందండి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇలా ఒక బాక్స్లో అయితే డ్రా చేసుకోవాలి. ఆ బాక్స్ కూడా మనం ఎటువైపు నుండి మెజర్ చేసినా 5.5 ఉండాలి ఇక్కడ నేను చూపిస్తున్నట్టు. ఆ తర్వాత మనం డ్రా చేసుకున్న ఆర్మ్ డౌన్ దగ్గర మనం చెస్ట్ మెజర్మెంట్ అయితే డ్రా చేసుకోవాలి. అండ్ కింద వచ్చేసి నడుము మెజర్మెంట్ అయితే డ్రా చేసుకోవాలండి. అలా డ్రా చేసుకున్న తర్వాత ఇలా నేను ఎక్స్ట్రా 2.5 ఇంచెస్ గ్యాప్ ఉంచి ఇలా లైన్స్ అయితే డ్రా చేసుకున్నాను. మన మెజర్మెంట్ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకున్న తర్వాత మనం ఆర్మ్ హోల్ అయితే మనం రౌండ్ అయితే డ్రా చేసుకోవాలండి. అయితే ఇక్కడ ఆర్మ్ డౌన్కి వచ్చేసేటప్పటికి ఆర్మ్ హోల్ మెజర్ చేసేటప్పుడు కరెక్ట్గా మిడిల్ పాయింట్లో అయితే 1.5 ఇంచెస్ అయితే మనం ఆర్మ్ లోతు అయితే తీసుకోవాల్సి ఉంటుందండి. చంక లోతు తీసుకొని దాన్ని ఇలా సర్కిల్గా అయితే మనం డ్రా చేసుకోవాలి. అది కూడా మనం ఎక్కడైతే చెస్ట్ మెజర్మెంట్ ఇచ్చామో కరెక్ట్గా అక్కడికి కనెక్ట్ అవ్వాల్సి ఉంటుంది ఆర్మ్ రౌండ్ అనేది. చూసారా, ఇక్కడ నేను చక్కగా కటింగ్ కూడా చేసేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇవి 2 బాడీ పార్ట్స్ కాబట్టి రెండింటిని ఇలా కట్ చేసుకొని విడదీసుకోవాల్సి ఉంటుంది. ఇలా వేరు చేసిన తర్వాత మనం దీనికైతే నెక్ కట్ చేద్దామండి. ఫ్రంట్ నెక్ కట్ చేస్తున్నాను నేను ఇప్పుడైతే. ఇది టోటల్ మనం 5.5 తీసుకున్నాం కదా షోల్డరు. ఇక్కడ నేను ఓన్లీ నెక్కి వచ్చేసేటప్పటికి 2.5 తీసుకున్నానండి. అండ్ డౌన్ వచ్చేసేటప్పటికి నేను 6 తీసుకుంటున్నాను. ఎవరి కంఫర్ట్ వాళ్ళది, మీకు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. ఇక్కడైతే నేను 6 తీసుకున్నాను. 6 దగ్గర కూడా కింద మనం వెడల్పు కూడా 2.5 తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత ఇలా బాక్స్లో అయితే డ్రా చేసుకోవాలి. ఇక్కడ నేను డైమండ్ అయితే హాఫ్ డైమండ్ అయితే నెక్ డిజైన్ చేస్తున్నాను. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ట్రెండింగ్ ఏంటంటే కొంచెం డీప్గా అయితే తీస్తున్నారు ఇది. సో నేను ఒక 1/2 ఇంచ్ అయితే బయటకు వచ్చేలాగా ఇలా హాఫ్ డైమండ్ అయితే డ్రా చేశానండి. డ్రా చేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్గా మనం డ్రా చేసిన దాని మీద కటింగ్ అయితే చేసేసుకోవాలి. చూసారా, నెక్ డిజైన్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కదా. ఇది స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుందండి ఒంటి మీద. అయితే ఇప్పుడు బ్యాక్ సైడ్ వచ్చేసి మనం నెక్ డిజైన్ని కట్ చేసుకుందాం. నేను బ్యాక్ సైడ్ వచ్చేసి ప్లెయిన్గా పెడదాం అనుకుంటున్నానండి. సో నేను రౌండ్ డిజైన్ అయితే ఇక్కడ డ్రా చేస్తున్నాను. సేమ్ 2.5 తీసుకున్నానండి. నెక్ విడ్త్ వచ్చేసి 2.5 తీసుకున్నాను. ఇంకా లెంత్ అంటారా, ఫ్రంట్ మీద బ్యాక్ కొంచెం ఎక్కువనే పెట్టుకోవచ్చు కాబట్టి 7 వరకు పెట్టాను. సో ఇక్కడ నేను రౌండ్ డిజైన్ చేస్తున్నానండి. అది కూడా డీప్ యూ చేస్తున్నాను. రౌండ్ అంటే ఎగ్జాక్ట్గా రౌండ్ కాకుండా డీప్ యూ ఉంటుంది కదండి, అలా డీప్ యూ రౌండ్ అయితే నేను డ్రా చేసి కట్ చేసేసాను. ఇప్పుడైతే మనకి నెక్ డిజైన్స్ అయితే రెడీ అయిపోయాయి కదండి. ఇప్పుడు మనం దీనికి లైనింగ్ తీసుకోవాలి. ఇదే లైనింగ్ అనుకుంటున్నారా, దీనికి మనం నెట్ ఫ్రాక్ కదండి, దీనికి డబల్ లైనింగ్ అయితే వేయాల్సి ఉంటుంది. ఒకటైతే శాటిన్, ఇంకోటి కాటన్ లైనింగ్, ఇంకోటి డిజైనర్ ఫ్యాబ్రిక్ వస్తుంది కదా మనకి. ఈ 3 కూడా మనం ఎగ్జాక్ట్గా కట్ చేసేసుకోవాలి యోక్ పార్ట్ కోసం అయితే. ఇక నేను డిజైనర్ ఫ్యాబ్రిక్ని కూడా లైనింగ్ని అయితే ప్లేస్ చేసుకొని కట్ చేసేసుకుంటున్నానండి. మనం ఒక 1/2 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ ఎక్స్ట్రానే క్లాత్ ఉంచుకొని కట్ చేసుకోవాలండి డిజైనర్ ఫ్యాబ్రిక్ని. ఎందుకంటే స్టిచ్ చేసేటప్పటికి అది మనం అటు ఇటు జరగటం వల్ల, అది అటు ఇటు మూవ్ అవ్వటం వల్ల ఏదో రకంగా మనకి తక్కువైపోతుంది ఫ్యాబ్రిక్. సో
ముందే కట్ చేసుకోవటం బెటర్. ఇక్కడ నేను 15 మీటర్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నానండి, నెట్ ఫ్యాబ్రిక్ని. ఇక్కడ మనం 2 లేయర్ నెట్ ఫ్రాక్లో 2 లేయర్స్ వచ్చేలా డిజైన్ చేస్తున్నాం కదా, పైన ఒక పార్ట్ కింద ఒక పార్ట్ లాగా. సో కింద కుచ్చుల పాటుకు వచ్చేసేటప్పటికి నాకు ఎంత ఫ్యాబ్రిక్ కావాలో అంతవరకు నేను, అంటే ఒక 10 ఇంచెస్ తీసుకున్నాను అనుకోండి కింద ఓన్లీ కుచ్చులు పెట్టడానికి, మిగతాదంతా కూడా పైన పాటుకు తీసుకున్నాను. సో నేను 10 ఇంచెస్ వరకు కూడా ఇక్కడ కట్ చేసేసుకుంటున్నాను క్లాత్ అయితే. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత మనం మళ్ళీ ఇంకొక కటింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఏదైతే ఫ్యాబ్రిక్ తీసుకున్నామో అదే ఫ్యాబ్రిక్ని ఇప్పుడు పైన పార్ట్ కోసం తీసుకున్నాం కదా, అదే ఫ్యాబ్రిక్ని ఇప్పుడు మళ్ళీ ఎగ్జాక్ట్గా మధ్యలోకి అయితే కట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చాలా లెంత్ ఎక్కువ ఉందండి. సో మనం పైన పార్ట్కి ఎక్కువ కుచ్చులు కావాలి కాబట్టి దీన్నే హాఫ్కి మనం కటింగ్ చేసుకోవాలి. అయితే మనం బాడీ పార్ట్ని అయితే స్టిచ్ చేయాలండి. నేను నెక్స్ అయితే డిజైన్ చేసేసాను. నెక్ అయితే మనం ఎలా స్టిచ్ చేసుకోవాలన్నది మన ఛానల్లో వీడియో అయితే చేసి పెట్టానండి. ఎవరైనా కావాలనుకుంటే వెళ్ళి చెక్ చేయండి, ఎందుకంటే ఇది మొత్తం అంతా పెడితే చాలా లాంగ్ అయిపోతుందండి వీడియో. సో నేను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా ఒకే వీడియోలో మీకోసం పెడదామని చెప్పి ఇలా వీడియో అయితే పోస్ట్ చేశాను. కానీ నెక్స్ట్ డిజైన్స్ కూడా పెట్టాలంటే చాలా వీడియో లెంతీ అయిపోతుంది. సో నేను అందుకని నెక్ డిజైన్ ఇంకా హ్యాండ్ డిజైన్స్ కూడా విడిగా పోస్ట్ చేశాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇక్కడ డాట్స్ పడుతున్నానండి నేను. బ్యాక్ పార్ట్కి అయితే ఇలా డాట్స్ అయితే పట్టాను. మనకి ఫ్రంట్ పార్ట్కైనా బ్యాక్ పార్ట్కైనా, ఫ్రంట్ పార్ట్ అయితే ప్రిన్సెస్ కట్ కాదనుకోండి డాట్స్ పట్టుకోవాలి, బ్యాక్ పార్ట్కి మాత్రం ఖచ్చితంగా డాట్స్ పట్టుకుంటే మనకి ఫిట్టింగ్ అయితే కరెక్ట్గా ఉంటుంది. ఇక్కడ నేను రెండిట్లకి కూడా డాట్స్ పట్టేసి నెక్స్ట్ కూడా డిజైన్ చేసేసి రెడీగా పెట్టాను. సో ఇప్పుడు కింద లైనింగ్ ఫ్యాబ్రిక్స్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలండి. లైనింగ్ కూడా చూసారా నేను దగ్గరగా ఇలా అయితే స్టిచ్ అయితే చేసేసానండి. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాను చూసారా, ఇది నెట్ ఫ్యాబ్రిక్. ఈ నెట్ ఫ్యాబ్రిక్ని నేను స్టిచ్ చేశాను. ఇది ఎలా స్టిచ్ చేశాను అనేది మీకు చూపిస్తాను చూడండి. నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా చాలా దగ్గరగా అయితే స్టిచ్చింగ్ చేయాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ డిజైనర్ ఫ్రాక్స్ కనుక మనం డిజైన్ చేయాలి అనుకుంటే చాలా టైం టేకెన్ అండి. మీరు కనుక నేను 500కి స్టిచ్ చేస్తాను, 700కి స్టిచ్ చేస్తాను, 800 స్టిచ్ చేస్తాను, వాళ్ళకన్నా తక్కువకి నేను స్టిచ్ చేస్తానని చెప్పి మాత్రం కమిట్మెంట్ ఇచ్చారంటే ఒక 2 డేస్ మీకు ఆ ఫ్రాక్ స్టిచ్ చేయడానికే పడుతుంది. కాబట్టి మీరు ఎంత పని అయితే చేస్తున్నారో అంత వర్క్కి తగ్గ మనీ అయితే తీసుకోండి. వాళ్ళకన్నా తగ్గిస్తే మన దగ్గరికి వస్తారు కదా అని మీరు స్టిచ్ చేస్తానని ఒప్పుకున్నారంటే మీ 2 రోజుల కష్టం ఆ ఒక ఫ్రాకే తినేస్తుంది. సో నేను టోటల్గా స్టిచ్ చేసిన తర్వాత పైన కింద లేయర్ అంతా కూడా ఇలాగా నెట్ అయితే స్టిచ్ చేసేసానండి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత దీనికి లైనింగ్ ఫ్యాబ్రిక్ని అయితే నేను ఇక్కడ ముందే స్టిచ్ చేసి పెట్టుకున్నాను కదా, దాన్ని ఇలా అటాచ్ అయితే చేసేస్తున్నాను. లైనింగ్ పార్ట్ని అండ్ ఫ్రంట్ పార్ట్ని కూడా నెట్ని కూడా నేను విడివిడిగా కుచ్చులు అయితే పెట్టేసుకున్నానండి. ఎంత దగ్గరగా కుచ్చులు పెట్టుకొని ఎంత లోతుగా కుచ్చుని లోపలికి గెంటుతూ కుచ్చు పెడతా ఉంటే మనకి అంత ఫ్లేర్ అయితే వస్తుందండి. లేదు మనం పైనే కుచ్చులు పెడతా వెళ్ళామంటే చాలా తక్కువ ఫ్లేరే వస్తుంది. తక్కువ క్లాత్తో కూడా మనం స్టిచ్ చేసేయచ్చు. కానీ ఫ్లేర్ రావాలంటే మీరు ఎక్కువగా కుచ్చులు లోపలికంటా లోతు పెడుతూ క్లాత్ని కుచ్చులు పెట్టాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసేసాను. బాడీ పార్ట్కి లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఫ్రంట్ బ్యాక్ కూడా అటాచ్ చేసేసానండి. సో ఇక్కడ షోల్డర్స్ అయితే జాయింట్ చేస్తున్నాను. మనం షోల్డర్ తీసుకునేటప్పుడు ఆర్మ్ డౌన్ తీసుకునేటప్పుడు కరెక్ట్గా తీసుకుంటే షోల్డర్స్ అయితే ఎక్కడ జారటం అనేది జరగదండి. ఎస్ సైజ్ వాళ్ళకి ఎం సైజు ఎల్ సైజు షోల్డర్స్ పెట్టామంటే మనం వాళ్ళు నెక్ ఎక్కువగా కనిపించకూడదు అని చెప్పి మనం పెద్ద షోల్డర్స్ పెట్టామంటే ఖచ్చితంగా అవి జారిపోతాయండి. సో కరెక్ట్గా పెట్టండి. అలా అని విడ్త్ కూడా ఎక్కువ పెట్టకూడదు. ఇప్పుడైతే హ్యాండ్స్ని రెడీ చేసుకోవాలి కదండి. అయితే హ్యాండ్స్ కూడా నేను ముందుగానే రెడీ చేసేసుకున్నాను. ఈ డిజైనర్ హ్యాండ్స్ని ఎలా రెడీ చేసుకున్నాను అనేది మన ఛానల్లో ఉందండి, వెళ్ళి చెక్ చేయండి. చెప్పాను కదా
చాలా లెంతీ అయిపోతుంది వీడియో, అందుకని చెప్పి నేను ఈ హ్యాండ్స్ ఇంకా నెక్ డిజైన్స్ అయితే ఇందులో పోస్ట్ చేయలేదు. సో మీరు కావాలనుకున్న వాళ్ళు వెళ్ళి చెక్ చేయండి. ఇవి కూడా చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదా, మీకు అర్థమయ్యేలా ఈజీగా అయితే నేను వీడియో చేయటం జరిగింది. ఒక్కసారి వెళ్ళి చెక్ చేయండి. ఇక్కడ నేనైతే హ్యాండ్స్ని ఎలా అటాచ్ చేస్తున్నానో గమనించండి. హ్యాండ్ ఎప్పుడు కూడా మనం చివరి నుండి, అంటే క్లాత్ చివరి నుండి మనం అటాచ్ చేయకూడదు. ఎప్పుడు కూడా షోల్డర్ దగ్గర నుండి మనం అటాచ్ చేయాల్సి ఉంటుంది. అది కూడా హ్యాండ్ని హాఫ్కి షోల్డర్ దగ్గర పెట్టి మనం కరెక్ట్గా చూసుకోవాలి ఫస్ట్. అంటే ప్రతిసారి అందరం పర్ఫెక్ట్గా కటింగ్ చేసేస్తామని కాదు కదా, ఒకవేళ ఎక్కడైనా మిస్టేక్ అయితే కనుక ఒకవైపు ఎక్కువ వస్తుంది, ఒకవైపు తక్కువ వస్తుంది. సో దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది మనకి. దానివల్ల మనం కొంచెమే కదా లాగి పట్టుకుంటే ఇది క్లియర్ అయిపోతుంది కదా అని మనం క్లాత్ని సాగదీసేస్తాం. సో లుక్ అయితే మనకి ఓవరాల్గా డ్యామేజ్ అవుతుంది. అలా కాకుండా ఇక్కడ నేను చూపిస్తున్నట్టు షోల్డర్ దగ్గర నుండి జాయింట్ చేయడం అయితే స్టార్ట్ చేయండి. అలా స్టార్ట్ చేయడం వల్ల మనకి స్టిచ్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఇంకా మనకి ఎక్కడ కూడా క్లాత్ కూడా సరిపోకపోవటం అనేది ఉండదు. ఈవెన్గా అయితే అటు ఇటు కూడా ఫ్యాబ్రిక్ వస్తుందండి హ్యాండ్ అనేది. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా హ్యాండ్ అయితే ఎలా మూవ్ అవుతుందో మనం అలానే మూవ్ చేస్తూ దాన్ని స్టిచ్ చేయాలి. ఇలా దీన్ని డబల్ స్టిచ్ అయితే వేసేసుకోవాలండి. హ్యాండ్ చూసారా చాలా నీట్గా వచ్చింది కదా. ఇప్పుడు హ్యాండ్ అటాచ్ చేసేటప్పుడు అయితే ఇదంతా పైన ఏదైతే డిజైనర్ హ్యాండ్ ఉందో అది హ్యాండ్ మధ్యలోకి వెళ్ళిపోయేలాగా పెట్టి మనం స్టిచ్ వేయాలి. ఆ డిజైనర్ హ్యాండ్ మీద అయితే మనం స్టిచ్ పడనివ్వకూడదు. మనం స్లీవ్ కూడా లోపల లైనింగ్ వేసాము, డబల్ లైనింగ్ వేసాము, పైన నెట్ వేసాము, కింద కనిపిస్తున్న స్లీవ్ కూడా. ఇప్పుడు అటాచ్ చేస్తున్నాను చూడండి, బాడీ అటాచ్ చేస్తున్నాను. ఇందాక చెప్పినట్టు డిజైనర్ హ్యాండ్ అంతా కూడా మధ్యలోకి పెట్టేశాను. ఇక్కడైతే నేను ఎంతైతే కావాలో మనకి కొలతలు దాన్ని బట్టి మెజర్మెంట్ కూడా చేసుకున్నానండి. ఇలా మెజర్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా హ్యాండ్ దగ్గర నుండి మనం స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసి ఇలా చంక దగ్గర రెండు చంకలు కూడా రెండు వైపులు కూడా చంక పార్టు ఎగ్జాక్ట్గా వచ్చిందో లేదో చూసుకుంటూ స్టిచ్ చేయాలండి. ఇక్కడ కింద నడుము దగ్గరకు వచ్చేటప్పటికి ఎలా స్టిచ్ చేయాలని చెప్పి చాలామందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలా ఇక్కడ నేను నడుము దగ్గర ఎంతైతే మెజర్ చేసుకున్నానో ఫస్ట్ అక్కడ వరకు అయితే స్టిచ్ చేసేసాను. స్టిచ్ చేసిన తర్వాత కొంచెం అలా నా హ్యాండ్ వైపుకి స్టిచ్ చేస్తాను చూడండి. స్టిచ్ అయితే ఇక్కడ నడుము దగ్గర మనం స్టిచ్ చేసే స్టిచ్ బట్టే మన ఫ్రాక్ వచ్చేసి మనకి అందం అనేది వస్తుందండి. లేదంటే అక్కడ ఎత్తుగా వచ్చేసి చిరాకుగా కనిపిస్తుంది. అలా కనిపించకుండా ఇలా నడుము దగ్గర వేసిన తర్వాత కొంచెం కిందకి స్టిచ్ వేసుకొని అది కూడా కొంచెం లెఫ్ట్ సైడ్కి స్టిచ్ వేసి అక్కడతో ఆపేయాలి. అలా ఆపకుండా కొంతమంది ఏం చేస్తారంటే ఆ నడుమంతా కూడా ఇలా కరువు తిప్పేసి అక్కడ వరకు ఫ్రాక్ అంతా స్టిచ్ చేసేస్తారు. అలా స్టిచ్ చేయడం వల్ల మొత్తం మనకి లుక్ అంతా పాడైపోతుందండి. సో ఇలాగే మిగతా స్టిచ్చెస్ కూడా నేను ఇప్పుడు ఎలా స్టిచ్ చేశానో అలాగే స్టిచ్చెస్ అన్నీ వేసేసుకోవాలి. చూసారు ఇక్కడ నేను అన్ని స్టిచ్చెస్ వేసేసాను. వేసేసి అన్నీ కూడా ఇందాక ఎక్కడైతే ఆపానో ఆ స్టిచ్చెస్ అన్నీ కూడా అక్కడే ఆపాను. ఆపిన తర్వాత మనం విడిగా ఈ లైనింగ్స్ కానీ కింద నెట్ ఫ్యాబ్రిక్ కానీ విడిగా స్టిచ్ చేసుకోవాలి. అలా స్టిచ్ చేసినప్పుడే లుక్ అయితే బాగుంటుందండి. ఆ తర్వాత ఇక్కడ ఏదైతే స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటుందో ఆ క్లాత్ మనం నార్మల్గా వదిలేస్తే మొత్తం ఊడిపోతుందండి. పీకో ఉన్న వాళ్ళు అయితే కనుక, అదే ఓవర్లాక్ మిషన్ ఉన్న వాళ్ళు అయితే కనుక అదంతా ఓవర్లాక్ చేసేసుకోండి. లేదా ఆ ఓవర్లాక్ మిషన్ లేని వాళ్ళు మాత్రం ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా లోపలంతా కూడా లాక్ చేసేయండి. మొత్తం లాక్ చేయలేదా మొత్తం అంతా కూడా దారాల కింద ఊడిపోతుంది. ముందు సాటిన్ ఫ్యాబ్రిక్ అయితే ముందే ఊడిపోతుందండి. సో మీరు ఎంత కుట్టిన కష్టం అంతా వృధా అయిపోతుంది. లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసేయండి. మొత్తం అంతా కూడా ఫోల్డ్ చేసేసి జస్ట్ ఒక స్టిచ్ వేసేస్తే కింద నుండి మొత్తం పై వరకు కూడా అటు ఇటు కూడా మనం స్టిచ్ అయితే చేసేసుకోవాలి. చాలా నీట్గా ఉంటుందండి, ఎక్కడ కూడా ఆడ్గా కనిపించకుండా. ఇప్పుడైతే మనకి డ్రెస్ అయితే రెడీ అయిపోయిందండి. ఓవరాల్ లుక్ వచ్చేసేటప్పటికి ఇలా వస్తుంది. ఇక్కడ మనం ఎంత ఫ్లేర్ పెట్టామన్నదే ఇంపార్టెంట్ అండి. డిజైనర్ డ్రెస్ అంటే
తక్కువ ఫ్లేర్తో స్టిచ్ చేస్తే మాత్రం అది డిజైనర్ ఫ్రాక్లో అయితే రాదు, మన రెగ్యులర్ ఫ్రాక్లో అయితే వచ్చేస్తుంది. మనం ఎంత ఫ్యాబ్రిక్ దాని మీద ఇన్వెస్ట్ చేస్తే అంత ఫ్లేర్ అయితే వస్తుంది, లుక్ కూడా అంతే బాగుంటుంది. ఇవి ఏ ఫోటోషూట్స్కైనా కూడా సూటబుల్గా ఉంటాయి, ఇంకా బర్త్డే పార్టీస్కి కూడా చాలా బాగుంటాయి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నన్ను ఎంకరేజ్ చేస్తూ ఈ వీడియోని అయితే లైక్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను మీకు అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.